ఒకరు రాజేంద్ర ప్రసాద్, మరొకరు గరికపాటి. వీళ్ళిద్దరి ప్రవర్తన చివరికి జనాల నుంచి ఎలాంటి డిమాండ్ వినిపించే వరకు వెళ్ళింది అంటే, వీళ్ళకి ఇచ్చినటువంటి పద్మశ్రీలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసేంతవరకు. బేసిక్గా పద్మశ్రీ లాంటి గౌరవాన్ని పొందిన వాళ్ళు సంస్కారవంతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, మరికొందరికి ఆదర్శంగా ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ గారేమో నోటికి ఏది వస్తే అది చెత్తగా మాట్లాడుతూ ఉంటారు. గరికపాటి అనబడే ఈ వయసులో పెద్ద ఆయనేమో చివరికి మధ్యాహ్న భోజనం కూడా అసలు రవ్వంతన బాధ్యత ఉందా వీళ్ళకు? రాజ్యాంగం మీద గౌరవం ఉందా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెబుతుంది? ఏంటది? జీవించే హక్కు. జీవించే హక్కు అంటే దాని అర్థం తెలుసా వీళ్ళకు? జీవించే హక్కు అంటే అర్థం తెలుసా? ప్రాణాలతో బతుకుండడం కాదు, గౌరవప్రదంగా జీవించడం, ఆరోగ్యకరమైన జీవనం జీవించే హక్కు అంటే. ఇవి కావాలి అంటే, ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే కడుపు నిండా తిండి, పౌష్టికాహారం కావాలి. అవన్నీ తినలేని వాళ్ళు, కనీసం తిండికి కూడా లేని వాళ్ళు బడికి వస్తలేరు. అది విద్యా హక్కు కూడా ఉంది కదా. సో బడికి రావాలి. బడికి వచ్చిన వాళ్ళు ఆ ఆకలితో చదువు మీద ఏం దృష్టి పెడతారు? మధ్యాహ్నం భోజనం పెట్టడం అనేది హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఆ హక్కుని ఎగతాళి చేస్తారా? పౌష్టికాహారాన్ని ఎగతాళి చేస్తారా? ఎగతాళి కాదు, లిటరలీ ఆయన ఒక పేదరికాన్ని ఇన్సల్ట్ చేశారు. 1,00,000 కవర్ చేసుకోమనండి. ఆయనకి ఎవరైనా మద్దతు ఇచ్చేవాళ్ళు అంటే బుద్ధి, జ్ఞానం, ఇంకొన్ని పదాలు వాడాలి, కానీ అవన్నీ లేని వాళ్ళే మద్దతు ఇస్తూ ఉంటారు. అవమానిస్తూ ఉన్నారు పేదలను, పేద పిల్లల్ని అవమానిస్తూ ఉన్నారు. తిండి కోసం స్కూల్కి పోతున్నారా? ఎవరైనా సెటైర్లు పంచులు వేసుకొని 4 మాటలు చెప్పుకొని డబ్బులు సంపాదించుకోవాలి, ఇటువంటి పద్మశ్రీ లాంటివి తెచ్చుకోవాలి అనుకుంటే వేరే వాటి మీద పంచులు వేసుకోవాలి. ఆడ తప్పట్లు కొట్టే పనికిమాల బ్యాచ్ని ఒకటి వేసుకొని, అక్కడ వాళ్ళ జ్ఞానం లేకుండా ఏం ముద్దు పెడితే తప్పట్లు కొట్టే బ్యాచ్ని వేసుకొని ఇటువంటి చేతంతా మాట్లాడుతూ మళ్ళీ వీళ్ళకు పద్మశ్రీలట. పద్మశ్రీలు ఇచ్చి మరి దాని గౌరవాన్ని పెంచుతూ ఉన్నారో, లేకుంటే కొందరు అర్హులు ఉన్నా కూడా ఈ విధంగా అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చేసి ఆ పద్మశ్రీ గౌరవాన్ని తగ్గించేస్తున్నారో అర్థం కావట్లేదు సీరియస్లీ. బహుశా అందుకే కావచ్చు నెటిజన్లు కూడా వీళ్ళ పద్మశ్రీలు వెనక్కి తీసుకోవాలనేంత వరకు వెళ్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారు? పద్మశ్రీల గౌరవాన్ని తగ్గించేస్తున్నారు వీళ్ళు.